నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం సీటెట్ 2025 సీటెట్ ఎగ్జామ్ని మనకు ఈ నోటిఫికేషన్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఖచ్చితంగా అయితే వస్తుంది. సో సీటెట్ ఎగ్జామ్ని మనం ఎలా క్లియర్ చేయాలి, దానికంటూ మనం ఎలా స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అండ్ ఎలా మార్క్స్ని మనం గెటిన్ అవ్వాలి అనేది చూద్దాం. అలాగే నేను ఎలా ఫాలో అయ్యాను కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ సీటెట్ 2025 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటాం. సో దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుందో ఫస్ట్ చూద్దాం. మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, లాంగ్వేజ్ 1 30 మార్క్స్ అండ్ లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 1 అనేది తెలుగు 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్ అండ్ ఈవీఎస్ అనేది 30 మార్క్స్ ఉంటుందండి. ఇవి అన్నీ కూడా మనకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్గా అయితే ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అలాగే మనకు పిఆర్టీ ప్రైమరీ టీచర్స్కి 1 to 5 క్లాసెస్ చదివితే సరిపోతుంది. సో మనం తర్వాత దీంట్లో స్ట్రాటజీ ఏంటి చూద్దాము. అయితే మనకు 150 మార్క్స్కి నేను 120 మార్క్స్ని ఎలా స్కోర్ చేయాలి, ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ఏ మార్క్స్ని చూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు ఇందులో తెలుగు, సైకాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ మనకు తెలుసు. మనం టెట్ వాటిలో కూడా మనం దీన్ని చదివాము. తెలుగు అయితే మనం అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈజీగానే పెట్టేస్తాము. అండ్ సైకాలజీ కూడా మనము టెట్లో చదివేసి ఉన్నామండి. అండ్ ఇంగ్లీష్ అనేది మనకు కాంప్రహెన్సివ్స్ ఉంటాయి. సో కాంప్రహెన్షన్ని మనం క్లియర్గా చదివితే కింద క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఈ 3 సబ్జెక్ట్స్కి టోటల్ 90 మార్క్స్ ఉంటే దీంట్లో మనం ఈజీగా 80 అనేది స్కోర్ చేయొచ్చు. 80 చేయగలమా అంటే చేయొచ్చండి. తెలుగు మనకు తెలిసిందే అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. అండ్ సైకాలజీ కొంచెం మనం ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఈజీగా సైకాలజీకి కూడా మనకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది అక్కడ. సో 90 మార్క్స్కు మనం 80 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. అండ్ మ్యాథ్స్లో మనం 20 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అండి. 30 మార్క్స్కు మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు. ఎందుకు అంటే మనకు పేపర్ 1 పిఆర్టీకి మనకు ఉన్నది 5 క్లాసెసే. సో 5th క్లాస్ వరకు మనకు డిఫికల్టీ లెవెల్ అనేది క్యాలిక్యులేషన్లో అంతగా అనిపించదు. సో బేసిక్ పాయింట్స్, బేసిక్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి. కాబట్టి బోత్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా మనం 20 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ ఈవీఎస్ కూడా 1 to 5th క్లాసెసే. సో ఎక్కువ మ్యాటర్ అయితే ఉండదు కాబట్టి 20 మార్క్స్ని మనం స్కోర్ చేయగలం. సో ఈ ఫార్ములా వచ్చేసి 80 + 20 + 20. సో ఈ ఫార్ములాని మనం ఫాలో అయితే 120 మార్క్స్ని అయితే మనం గెటిన్ అవ్వచ్చు. సో టోటల్కి 150కి గాను మనం 120 మార్క్స్ని అయితే గెటిన్ చేస్తామండి. లేదు మనకి కొంచెం అటు ఇటు అనిపించిన 80 మార్క్స్ ఫర్ 3 సబ్జెక్ట్స్, 15 మార్క్స్ ఫర్ మ్యాథ్స్. ఎందుకు అంటే బేసిక్గా మనం ఎగ్జామ్లో మన ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ ఏమైనా తప్పుపోయినా మనకి ఇబ్బంది అనిపించినా ఓకే ఒక 5 మార్క్స్ అటు ఇటు. అండ్ ఈవీఎస్ కూడా మనకు తెలియని క్వశ్చన్ వచ్చినా మనకు అంతా అయితే కవర్ అవుతుందండి. 3 to 4 5th క్లాసెస్లో అయితే మేబీ మనకు మర్చిపోయిన పాయింట్ కానీ వేరే పాయింట్ కానీ వచ్చినప్పుడు 5 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. సో దీనికి 15 తీసుకున్నాను. సో 18 + 7 15 + 15 కూడా తీసుకోవచ్చు. లేదు మేము మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ బాగా చేయగలుగుతాము అన్నప్పుడు మనము 65 ఫర్ 3 సబ్జెక్ట్స్, 25 ఫర్ మ్యాథ్స్. నేను మ్యాథ్స్ బాగా చేయగలుగుతాను అన్న వాళ్ళకు సో 65 మనం తీసుకోవచ్చు ఫర్ 3 సబ్జెక్ట్స్ అండి. 3 సబ్జెక్ట్స్కి మనం తీసుకుంటే 60 + 20 90 అండ్ దిస్ ఈజ్ 100. సో ఈవీఎస్కి గాను 20. సో దిస్ ఈజ్ ఆల్సో 120. అటు ఇటు అయినా 110. సో 110 to 120 మార్క్స్ మనం ఈజీగా గెటిన్ అవ్వచ్చు. బాగా చేయగలుగుతాము అన్న వాళ్ళు ఈ ఫార్ములాని అయితే ఫాలో అవ్వచ్చు. 3 సబ్జెక్ట్స్ ఫర్ 65, మ్యాథ్స్ ఫర్ 25 అండ్ ఈవీఎస్ ఫర్ 20. సో ఈ ఫార్ములాని కూడా మనం ఫాలో అవ్వచ్చు. లేదు మేము 3 సబ్జెక్ట్స్కి గ్రిప్ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ ఫార్ములాని అయితే ఫాలో అవ్వచ్చు. కొంచెం మనకు మార్క్స్ అటు ఇటు అయినప్పటికీ 110 to 120 అయితే మనం గెటిన్ అవ్వచ్చు అండి. ఈ ఫార్ములాని ఫాలో అయితే ఖచ్చితంగా 110 to 120 మార్క్స్ అయితే మనం సీటెట్లో తెచ్చుకోగలుగుతాము. సో నేను కూడా ఇలాంటి ఫార్ములాసే ఫాలో అయ్యానండి. నా ప్రిపరేషన్లో కూడా నేను ఇలాగనే ఈ సబ్జెక్ట్స్కి అంటూ విడగొట్టుకునే ప్రిపేర్ అయ్యాను. అలాగే సీటెట్ క్లియర్ చేశాను. సో ఈ ఫార్ములాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సీటెట్ అనేది క్రాక్ చేయగలుగుతారు. సో మనకు సీటెట్లో మెయిన్గా 90 మార్క్స్ ఫర్ ఓసీ అండ్ 82 మార్క్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ.
వాళ్ళకైతే మనకు ఇన్ని మార్క్స్ వస్తే చాలండి, క్వాలిఫై అయితే చాలు. బీటెట్ మనకు స్టేట్ టెట్లో లాగా వెయిటేజ్ అయితే కేవీఎస్ ఎన్విఎస్ వాటిలో తీసుకోరండి. జస్ట్ క్వాలిఫై అయ్యామా లేదా ఇది మాత్రమే చూస్తారు కాబట్టి అంత ప్రాబ్లం అనిపించదు. కానీ సేఫ్ స్కోర్ వైపు ఉండడం అయితే బెటర్ కాబట్టి సో మనం ఈ స్ట్రాటజీని ఫాలో అయితే 110 to 120 అయితే గెటింగ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మనం క్వాలిఫై అయినట్టే. సో ఇదండి ఈ వీడియో. సో ఈ వీడియోలో ప్యాటర్న్, అలాగే స్ట్రాటజీ, అలాగే ఫార్ములా ఎలా క్లాక్ చేయాలి, సో నేను ఎలా చేశానో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ అనేది మనము సీటెట్ అండ్ కేవీఎస్ క్లాసెస్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. ప్లీజ్ లైక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.